బాబాయ్ ఇప్పుడు మళ్ళా ఓట్లొత్తాన్నాయి. మరి మెదక్ నుండి ఏమనుకుంటారు మీ వాడకట్లోళ్ళంతా? ఇప్పుడైతే బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నారు. బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నుండి నీలమ్మది ఉన్నారు. ఎటు ఎటు ఉంటారు? మేము ఇప్పటి వరకైతే రఘునందన్ రావే అని అన్నాను. అదే మాకు ఒక సాయం చేయాలని ఇల్లు ఇస్తానన్నాడు. ఇల్లు ఇస్తానన్నాడు. మళ్ళా ఈ మాకు సంఘములే మా మా కుటుంబానికి మా ఒడ్డోళ్ళకు సంఘం ఇస్తానన్నాడు. ఆ, ఇప్పుడు మొన్న కాంగ్రెస్ గెలిచింది కదా! మరి చాలా మంది కాంగ్రెస్‌కి మరి మొన్న గెలిచింది కదా! ఇప్పుడు కూడా గెలిపిద్దామని అంటా ఉన్నారు. మీరేమంటారు? ఈ కాంగ్రెస్ అంటే ఇక అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఏది చెప్పరాదు. ఒక్కనంటే పని చేయదు. వెంకట్రామరెడ్డి గురించి ఏం చెప్తావు మరి? బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి ఏం చెప్పినాం మేమేం అనలేదు ఇంతవరకు. ఓట్లు పడతాయి మన ఊరు నుండి. పడతాయి. ఆయనకు కూడా పడుతుండొచ్చు. ఎట్లున్నాయి మరి? ఇప్పుడు అయితే 6 గ్యారెంటీలు, కరెంట్ ఫ్రీ అన్నారు. 500కి సిలిండర్ అన్నారు. అవన్నీ వస్తున్నాయి. రైతు బంధు ఇట్లా అవన్నీ వస్తున్నాయి. అవి మాకు ఏవి పడలే ఇప్పటి వరకు ఏవి పడలే. మేము కరెంట్ అయితే ఫిర్యాదు చేసిండు. కరెంట్ అయితే ఫిర్యాదు చేసిండు. ఆ బస్సు ఒక ఆమెకు బస్సుకు పోతున్నారు. మనకైతే డబ్బులు తీసుకుంటున్నారు. మొత్తానికి మన ఊరు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మొన్న అయితే మరి మొన్న ఎమ్మెల్యే ఓడిపోయింది కదా! మరి ఎట్లా అంటారు? ఓడిపోయిందంటే ఇప్పుడు రఘునందన్ రావు అయితే వచ్చిండు కదా. ఇక మేము కూడా మళ్ళీ ఏమనుకుంటున్నామంటే కొత్త ప్రభాకర్ రెడ్డి మన అందుబాటులో ఉన్నాడు కదా. ఆయన ఒక అభయం ఇచ్చిండు, సాయం చేద్దామని అన్నాడు. సాయం చేద్దామని పోయినాం, ఆయన ఇంటికి కూడా పోయినాము. ఇప్పుడు మళ్ళీ ఓట్లొస్తున్నాయి కదా! బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నారు. బీఆర్ఎస్ నుండి వెంకట్రామరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నుండి నీలమ్మది ఉన్నారు. ఎటా అనుకుంటారు మీ వాడకట్ల? ఇక అది ఎటు చెప్పరాదు ఏచేదాకా అది ఏచేదాకా ఎటు చెప్పదు ఎవరు వచ్చేది కూడా నమ్మకం లేదు. ముందు కాంగ్రెస్ వాళ్ళు అది ఇది చేస్తాను రుణమాఫీ అది చేస్తాడు కానీ ఇదివరకు ఏది లేదు. ఈ రైతు బంధు చేస్తాడు సరిగా. రైతు బంధు వల్లే ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అది 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పడ్డాయంట కదా! పడ్డాయి. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పడ్డాయి. ఇక 5 ఎకరాలు దాకా ఉన్న వాళ్ళు 4 ఎకరాలన్నర ఉన్న వాళ్ళు వాళ్ళే ఇంకా వీధికి ఉన్న వాళ్ళు. ఇట్లా ఇప్పుడు మరి ఏమనుకుంటారు? మరి మొన్న గెలిచిన కాంగ్రెస్‌ని గెలిపిస్తారా? మొన్న ఓడిపోయిన బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా? మంచిగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. వెంకట్రామరెడ్డి ఆయన కలెక్టర్ కూడా చేసిండంట సిద్దిపేట కాడ. కలెక్టర్ చేసిండు. బీఆర్ఎస్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. మరి మొన్న కాంగ్రెస్ గెలిచింది కదా! కాంగ్రెస్‌ని గెలిపియారా? కాంగ్రెస్ అంటే ఇక 10 బీఆర్ఎస్ ఉంది కదా. ఇది ఒకసారి చూద్దామని కాంగ్రెస్ గెలిపించామండి. ఇప్పుడు బీజేపీ ఇట్లా మన రఘునందన్ రావు రఘునందన్ రావు ఆయన కూడా మంచిగానే చేశాడు కానీ విజయ్ ఎంతైనా జర డౌట్ అయినది. ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తాయి కదా! మన మెదక్ నుండి అయితే వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ ఫస్ట్ జనవరి పోయింది పింఛని. ఏదో బీడీలు చేసుకొని వ్యవసాయం చేసుకొని బతికే కూలీలు చాలా మంది అయితే ఉన్న వాళ్ళు ఉంటారు కావచ్చు, లేని వాళ్ళకైతే కష్టమే కదా. అందుకని ఇక ఇది ఒకసారి టీఆర్ఎస్కి చూసుకొని చేసుకోవాలి. ఈ చేస్తే ఏంది ఆ బస్సుల మీద తిరిగేటోళ్ళకి బస్సులు ఫ్రీ పెట్టాడు, అది ఏం పాడైంది గుద్దుకొని సచ్చుడు. అదేదో మందు బస్సులకు గవిగివో కొంచెం హెల్ప్ చేస్తే కూడా వ్యవసాయ రైతులు బాగుపడతారు కదా. ఈ ఎండల నీడలో చేసిన వాళ్ళు లాజ్ చేయాలి. ఎవరు అగాధంగా తిరిగేటోళ్ళు అన్ని ఇది చేసుడు కరెక్ట్ కూడా కాదు. ఆయనది ఇంతవరకు కరెక్ట్ ఏమో తిట్టిన వాళ్ళే కానీ తిట్టని లేదు రేవంత్ రెడ్డి. బస్ బీజేపీ ఏమంటారమ్మా? రఘునందన్ రావు ఇక్కడ మనకి ఇక్కడ దుబ్బాక దగ్గరలో ఉన్నారు. ఆయన లింగారెడ్డి చనిపోయినాక మా ఊరే లింగారెడ్డి. ఆయన చనిపోయినాక ఆయన గెలిచిండు. మా ఊరికి ముఖం చూసింది లేదు, మా ఊళ్ళో అడుగు పెట్టింది లేదు, మా ఊరికి ఏం చేసింది లేదు. చాలా మంది అంటారు కదా, మొన్న కాంగ్రెస్ గెలిచింది మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెలిపించుకుందాం అని అంటా ఉన్నారు. ఏమో గెలిపిస్తే మనం ఒకలే ఇస్తే గెలవది కానీ వాతావరణం అయితే తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు, అంతే ఉంది. 500 బోనస్ ఇస్తాను ఇచ్చిరామా? బోనస్ లేదు, మన్ను లేదు నాన్న. ఏం బోనస్ పడేది నాన్న? బోనస్ లేదు, ఏది లేదు. ఇక ఉన్న పింఛనే కట్ చేస్తుండే, ఇక బోనస్ ఎక్కడికి వెళ్ళిస్తాడు? ఇక అంతే మరి. ఏది లేదు, ఏది లేదు. ఆ కరెంటు బిల్ ఒకటి చేసిండు అంతే. కరెంటు బిల్, ఆ గ్యాస్ ఒకటి. గ్యాస్ ఒకటి ఇంకా మాకు మేము మొన్ననే తీసుకున్నాం. మా పల్లె కూడా ఇంకా మాకు అది ఒక్కటే ఆయన చేసింది, ఇంకోటి ఏమీ లేదు. ఏం లేదు, మా ఊరు ఎట్లుందో గట్ల పల్లెనయ్యో. మా చిట్టాపూర్ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా 4 సార్లు గెలిచిండు కానీ వేస్ట్ ఉన్నది. మా చిట్టాపూర్ అంతా వేస్ట్, ఏ ఊరు లేదు. ఐకేపీలో కూడా అంతే ఉంది, అంత లేటే. అందుకే ఇగో మా పెద్ద కొడుకు వేయండి, మా పింఛన్లు వేణి అంటున్నాను. ముసలి వాళ్ళంతా బాధపడుతున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. మళ్ళీ ఆయన వస్తేనే మాకు ఇంత అన్నం దొరుకుతట్టుంది,
మాకు ఇంత ఖర్చులకు వెళ్ళేటట్టు నేను మస్తు బాధపడుతున్నారు ముసలోళ్ళు అయితే. అప్పులు చేసిండు అన్నట్టు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక తెలియని వాళ్ళకు పెద్ద మనుషులకు వికలాంగులకు వాళ్ళకి వీళ్ళకైతే ఏ అప్పులు వాళ్ళకి ఏం సంబంధం ఉండవు కదా. అది దాంతో ఎట్లనో అట్లా నడుస్తుంది. ఎవరు వస్తారా తెలియదు. వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ ఉన్నాయన కూడా భూమి దందాలు చేసిండు, సిద్దిపేటలో కలెక్టర్ ఉండి అని చెప్తా ఉన్నారు. నిజమేనా? అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఓకే అంట. కలెక్టర్ ఉన్నాడంట ఆయన. ఎందుకంటే ఇక్కడ కూర్చుంటారు కదా, ఇక వడ్ల దగ్గర 10 మంది కూర్చుని మాట్లాడుకుంటా ఆయన కలెక్టర్ చేసినోడు ఎందుకు ఇళ్ళకి వచ్చిండో ఏందో అని ముచ్చట్లు పెట్టంగా తిన్నాం. మనకైతే తెలియదు, అది ఎంతవరకో తెలియదు. ఇక ఆయన ఏం చేస్తాడు ఏం చేయడు. ఆ గెలిచేంత వరకే అలా ఎత్తయ్య, గెలిచేంత వరకే చేస్తారు. ఓ మీకు ఇది చేస్తాం అది చేస్తాం, కాళ్ళు ముక్తారు కడుపులు పట్టుకుంటారు అన్నట్టు అట్లా చేస్తారు. లాస్ట్కి వస్తే వరకు చేసేది ఏం లేదు. ఏమన్నా కానీ ఈసారి ఒకసారి రఘునందన్ రావుకి వేస్తాం అంతే. మాకు ఇక ఎందుకంటే ఆయన మా ఏరియా ఉన్నాడు కాబట్టి ఇది ఒకసారి ఖచ్చితంగా వేస్తాం. మాట ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వేస్తాం. ఇప్పుడు మెదక్లో ఎంపీ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. బీజేపీ నుండి చూసుకున్నట్టే రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి, కాంగ్రెస్ నుండి నీలం అదైతే ఉన్నారు. ఇక్కడ నుండి అయితే ఎవరైతే మంచిగా ఉంటుంది ఇక్కడ, మరి డెవలప్మెంట్ ఏదో ఎవరైతే బాగా చేస్తారు? మాకు బీఆర్ఎస్ తరపున అది వెంకటరెడ్డి వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అంతా తిరమర చేస్తుండు. ఏది రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీలలో 2 హామీలు చేసాడు. ఏదో ఒకటి పనులు సరిగా చేస్తలేడు. రుణమాఫీ చేస్తా అన్నాడు 2 లక్షలు, అది చేస్తలేడు. ఇప్పుడు వడ్ల ఐకేపీ స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. బోనస్ ఏమీ వేయలేడు. ఇప్పుడు పింఛన్లు కూడా సరిగా వేస్తలేడు, టైంకి వేస్తలేడు. రఘునందన్ రావు ఇక్కడ బీజేపీ నుండి ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ? ఆయన తరఫున చేసేకాడికి వాళ్ళ ఎక్కడ తూప్రాన్ చేయకుండా అక్కడ సైడ్ చేసిండు, కానీ మాకు ఈ దుబ్బాక మండలంలో ఏం పనులు చక్కగా చేయలే. చేసేవాటిలో చేసిండు కానీ అంత ఎక్కువ చేయలే. మరి వెంకటరామరెడ్డి కూడా చాలా మంది అంటారు కదా, ఏది భూ దందాలు చేసిండు, కలెక్టర్గా సిద్దిపేట కలెక్టర్ ఉండి భూములన్నీ గుంజుకున్నారంట, అది నిజమే అంటావా? అది మాకు తెలియదు సార్, అది తెలియదు కానీ కాకపోతే ఇప్పుడు చెప్తున్నారు అట్లా. మరి ఇది కేసీఆర్ అయితే మంచిగానే చేసిండు ఆయన. ఏది నీటి పారుదల, మిషన్ భగీరథ నీళ్ళు, ఈ మళ్ళీ ఈ కాలువలు, మల్లన్న సాగర్ నీళ్ళు అవి మలిపిండు. వేషధారులకు నీళ్ళు సలవతులు మంచిగా చేసిండు, కాలువలన్నీ మంచిగా చేసిండు. ఇప్పుడు మరి కేసు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, మరి వీళ్ళను చాలా మంది అంటారు మొన్న గెలిచిన వాళ్ళని గెలిపించుకుంటే బాగుంటుంది అని చాలా మంది అంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఆపోజిట్ ఉంటేనే మంచిగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి కూడా చేసేకాడికి చేస్తుండు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు గెలిచి అయినా ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది కదా, ఆయన ఇప్పుడు ఇంకో ఏడాది వరకు మరి ఏ పనులు ఎట్లా చేస్తాడు. కాకపోతే ఇందులో ఒకటి ఏంటంటే చేసింది అయినా గ్రూప్ మహిళలు బస్సు ఫీరు పెట్టిండు చూడు, అందులో ఒకటి ఫెయిల్ అయిండు. ఇంక ఇప్పుడు పిఎం ఎవరు నరేంద్ర మోడీ అవ్వాలి అనుకుంటారా లేకుంటే రాహుల్ గాంధీ అనుకుంటారు? ఏది ఏదాని గురించి అంటున్నాను? ప్రధానమంత్రి ఈ మోడీ. ఎట్లా ఉంది మోడీ పాలన? ఆయన మంచిగా ఉంది పరిపాలన. రాహుల్ గాంధీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వాళ్ళు కూడా వస్తే బాగానే ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇంద్రమ్మ పథకం కింద ఇండ్లు కట్టించాడు, బేస్మెంట్ బిల్లు, గోడ బిల్లు, స్లాబ్ బిల్లు, సిమెంట్ అది ఇది ఇచ్చాడు, బాగానే ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఎట్లా చేస్తాడు?